నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈరోజు చూడరాని ఘటనలు చాలా చూసేసాను నేను. ముందు ముద్రగడ పద్మనాభం గారి కూతుర్ని ఈడ్చిపడేయటం. క్రాంతినైతే నువ్వు బాడీని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దీని వెనకమాల వైసీపీ పొలిటికల్ పార్టీ అని ఎజెండా పెట్టుకుని కాపుల ఓట్లను డీవియేట్ చేయాలని చెప్పి చెలరేగిపోతున్న ఒక నేత. ఆ నేత ఏం చెప్తే అదే జరగాలి. ఏపీలో ఇంతకు మించి ఒక్కటి ఎక్స్ట్రా జరిగినా ఆ నేతకి ఇష్టం ఉండదు. ఎంత దాకా వెళ్ళిపోయాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? కుటుంబాలలో కూతురు ఒక పార్టీలో ఉండి తండ్రి ఒక పార్టీలో ఉంటే ఎన్నో వాగ్వాదాలు జరుగుతాయి, ఎన్నో మాటలు అనుకుంటాం. కానీ వాటన్నిటిని దాటిందే చావు బ్రతుకు. ఏదో ఒక క్లిష్ట సమయంలో కలవటం. జగన్మోహన్ రెడ్డికి అనువైతే ఉంటుందిలేండి. బాబాయ్ చనిపోయాక వాళ్ళ పిల్లల్ని వదిలేయటం. బయట వింటున్న వార్తల ప్రకారం సునీతారెడ్డి గారు చెప్పిన వార్త ప్రకారమే 100 ఎకరాలు రాసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు అడగటం. ఇవన్నీ బయట వస్తున్న వార్తలే. ఆవిడ చెప్పి నేను కొత్తగా సృష్టించట్లా. ఇలాంటివి ఉంటాయి. కానీ ఈరోజు కాపు కులం కోసం చావును కూడా రాజకీయం చేయాలని చెప్పి ఆఖరికి స్టేట్ ఆనర్ని కూడా నిర్లక్ష్య ధోరణిలో పక్కన పెట్టేస్తే ఓహో ఇలా కూడా ఉంటుందా? జక్కంపూడి రాజా స్టేట్మెంట్ విన్నాక నేను వరేవా ఇలా కూడా జరుగుతాయి అనుకున్నా. కూతురు అయితే తండ్రిని ముట్టుకోకూడదు, తండ్రిని చూడకూడదు. కానీ కాపు ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి పాడి మోయొచ్చు. ఎంత దాకా రాజకీయం తీసుకెళ్ళిపోయారు ఈరోజు రాష్ట్రంలో? ముద్రగడ పద్మనాభం గారు కాపు యోధుడు. దీనికి ముందు వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ అంబటి రాంబాబు కాపు టైగరు. ఎవరిని ఎక్కడ ఎలా వాడాలో ఈ పొలిటికల్ పార్టీని మించిన ఎవరు లేరు. దానికి మేజర్ స్ట్రోక్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూసుకుంటే లిటరల్లీ సాయికృష్ణ మర్డర్ కేసు తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారి పైన కొట్టాలి. కాపుల ఓట్ల డీవియేషన్ ఫెయిల్, అటర్ ఫెయిల్. రాష్ట్రం అంతా నవ్వింది. దాని తర్వాత ప్రశ్న రావడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టించి మత కల్లోహాలు, కుల రాజకీయాలు చేయాలనుకున్నాడు. అటర్ ఫెయిల్. వీళ్ళే ఉన్నారని బయటపడింది. ఈరోజు సొంత కూతుర్ని ఎన్ని మాటలు అనుకున్నది సొంత కూతురు. లాస్ట్ రైట్స్ కాదు, బాడీని చూడకూడదు అంటే అప్పుడు వీళ్ళెవరండి? దుర్మార్గులు. దుర్మార్గం అరాచక పాలన వీళ్ళెవరు డిక్లేర్ చేయడానికి? ఇలా ఉంటాయి. ప్రతిదానికి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇంటర్ఫీర్ అయిపోతాడు. తను మాత్రం పాడి మోస్తాడు ఇవాళ కాపుల ఓట్ల కోసం. కూతురు రాకూడదు, డోంట్ టచ్, ఇలాంటివన్నీ జరగకూడదు ఇక్కడ. కానీ 2015లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని చూసుకుంటే తగలబెట్టడానికి ఎరకమాలో ఉన్న కార్డు కూడా ఇది క్యాండిడేటే. మళ్ళీ ఆ కాపు ఉద్యమం నుంచి తీసేస్తారు. 2024లో మళ్ళీ తీసుకుంటారు. ఎన్ని డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి. కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టాడు. ఈ క్యాండిడేట్ ఇక్కడ పాడి మోసాడు కదా. మరి వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో నిద్ర చూసిన అవినాష్ రెడ్డిని చంకలో పెట్టి తిరుగుతాడేంటి? సొంత కుటుంబంలో పనికిరావా? అక్కడ కులం అక్కర్లా, ఏం అక్కర్లా, పనికిరావు కదా. చావు వాడేసుకున్నాడు ఎలక్షన్కి. ఇప్పుడు మళ్ళీ ఇంకో చావును వాడుకుంటున్నాడు. శవాన్ని ఎలా వాడుకోవాలో ఇతనికి మించిన ఎవ్వరికీ తెలియదు. అందరి చావులకి పాడి మోస్తున్నాడా? ఒకసారి చూడండి. ఎవరన్నా అనంతబాబు డ్రైవర్ పాడి మోసాడా? ఎక్కడైనా చేశాడా? ఎవరికైనా కష్ట సుఖాల్లో ఎప్పుడన్నా ఉన్నాడా? ఈ క్యాండిడేట్కి ఎలివేషన్. వెహికల్ వస్తుంటే మనం చావుకి వెళ్తాం, ఎక్కడికి వెళ్తామో తెలియదు కానీ మాస్ ఎలివేషన్. కాపు ఓట్ బ్యాంక్ ఎంత సాధించామని ఎలివేషన్. కొడాలి నాని అయితే బాడీ గార్డ్ లాగా ఏలాడుతూ ఉంటాడు. ఏంటిదంతా? ఏంటి రాజకీయం? ఎంత నీచానికైనా దిగజారుతారా? ఈ హైడ్రామాలేంటి? ఎంత దాకా అంటే నాకు నిజంగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చనిపోతే వాళ్ళు చనిపోతే దాన్ని వాడుకోవడానికి ప్రభుత్వం సింగయ్య తల ఇతనే ఎక్కించింది కారు. పాడి మోసాడా? నిజంగా అడుగుతున్నా, పాడి మోసాడా? నేను లాజికల్గానే అడుగుతున్నా. ఎక్కడన్నా మొయ్యడండి, మొయ్యడు. ఈ ఓదార్పు యాత్రల్లో కూడా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి ఒక వంక పెట్టుకెళ్తాడు. ఎన్కాషింగ్ మూమెంట్ కావాలి. చావుని ఎన్కాష్ చేసుకున్న ఏ పొలిటికల్ పార్టీ బ్రతికి బట్టగట్టిన దాఖలాలు ఎక్కడ లేవు. మరీ ప్రధానంగా సొంత కుటుంబంలో చిచ్చులు పెట్టి కులాన్ని వాడుకుని మతాన్ని వాడుకుని అంట్లో వాళ్ళ పిల్లల్నే వేరు చేసేసి ఈరోజు ఆయనకి దక్కే స్టేట్ ఆనర్ని కూడా పక్కన పడించి నార్మల్గా ఈరోజు ఆయన అంత్యక్రియలు కానిచ్చాడంటే దీనికి ఇతనిపైన నెగిటివిటీ ఉంటుంది. కాపు కులంలో ఒకళ్ళు గొప్ప వ్యక్తి ఉన్నారు అని చెప్పి స్మరించుకోవడానికి స్టేట్ ఆనర్ ఇస్తామన్నా కూడా ఆయన కనీసం ఎమ్మెల్యే ఎంపీ వాటికి కూడా కేటగరైజ్ చేసి స్టేట్ ఆనర్ రానివ్వలేళ్ళు. మంతనాలు, పెద్ద పెద్ద మంతనాలు.
ముద్రగడని చూసి బోరమని ఏడ్చిన జగన్, కళ్ళమన్నీళ్ళు పెట్టుకున్న జగన్, వెక్కి వెక్కి ఏడ్చిన జగన్, మొత్తం అందరూ ఇక్కడ కాపు 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 కాపు. ఇలా చేస్తే ప్రజలు చూడరా? కూతురు కంటే ఏమంత పెద్ద గొప్ప? చిన్న మనస్తత్వం జగన్ ఇది, నిజంగా చిన్న మనస్తత్వం. ఇలాంటి విషయాలు తెలుసుకున్నా పిలిపిస్తారు ఎవరన్నా. ఊరుకోండాయా, అన్ని విషయాలు పక్కన పెట్టండి, కూతురు ఇక్కడ అని. పొద్దున వీళ్ళ అనుచరులతోనే తోపిచ్చేస్తారు. అమ్మాయి వేధిస్తూ ఏడుస్తూ వెళ్ళింది పొద్దునంతా. ఏడ్చిన తర్వాత బాడీ దగ్గర తీసుకెళ్తారు, కానీ తాకూడదు. అంటరాంతనం ఏంటా ఇక్కడ సొంత కూతురికి? కూతురి కంటే గొప్పవాడా నువ్వు ఈరోజు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పాడి నైజం ఈరోజు పాడి మోసాడు. మోసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఎన్ని పాళ్ళు ఎందుకు మోయలేదు, ఈ పాడే ఎందుకు మోసావు? సొంత కూతుర్ని కూడా తరిమిచ్చేంత రాజకీయం ఎందుకు జరిగింది ఈరోజు? పేగబంధం కంటే రాజకీయ ఓట్లే ఎక్కువ మీకు. ఆఖరికి చావును కూడా ఎన్కేజ్ చేసుకుంటారా? చెప్పండి మీ అందరి ఒపీనియన్ ఏంటో దీనిపైన. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.